ఇప్పుడు మనం బనానా స్టెమ్ రైస్ చేస్తున్నాము. అసలు అరటి చెట్టులో మనకి ఆకు దగ్గర నుండి కింద వేరు వరకు ఏది వేస్ట్ అవ్వదండి. అన్నిటిని మనం యూజ్ చేసుకుంటాం. మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్న చెట్టు అనమాట. అయితే అరటాకులో మనం వేడి వేడి పదార్థం వేసుకొని తింటాం. చాలా బాగుంటుంది అరటాకులో భోజనం. అరటాకులో భోజనం చేయడం వల్ల చూడ్డానికి తినడానికే కాదు, హెల్త్ బెనిఫిట్స్ ఎన్ని ఉంటాయో మీకు తెలుసా? అరటి ఆకులో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. మనం వేడి అన్నం పెట్టడం వల్ల అందులో ఉన్న ఆ మెడిసినల్ వాల్యూస్ మెల్ట్ అవుతాయి. మెల్ట్ అయ్యి అది భోజనంలోకి వస్తాయి. భోజనంలోకి రావడం వల్ల మంచి మెడిసినల్ వాల్యూస్ మనం తింటాము. అంతేకాకుండా అరటాకులో ఉన్న ఆ రసాయనం ఉంది కదా, ఏదైతే మంచి మెడిసినల్ వాల్యూస్ అని నేను మీకు చెప్తున్నాను కదా, భోజనంతో కలిసి టేస్ట్ మరింతగా పెరుగుతుంది. అందుకే అప్పట్లో ప్లేట్స్లో కన్నా అరటాకులో వడ్డించడానికి ఇష్టపడే వాళ్ళు, అలాగే తినేవాళ్ళం మనం. కానీ ఇప్పుడు మనం ప్లేట్స్లో తింటున్నాం, స్టీల్ ప్లేట్స్, పింగాణి ప్లేట్స్లోకి వచ్చేసాం. బట్ కుదిరినప్పుడు అట్లీస్ట్ పండగల టైంలో లేదా ఫ్యామిలీ అంతా ఒక దగ్గర కూర్చొని అరటాకు భోజనం చేయండి. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్ అన్నమాట. సో ఇప్పుడు మనం అరటి స్టెమ్తో మనం రైస్ చేసుకుంటున్నాం. దీనివల్ల కూడా ఏం తక్కువేం కాదండి. ఇందులో ఎన్ని మెడిసినల్ వాల్యూస్ ఉంటాయంటే, ముఖ్యంగా లేడీస్కైనా జెంట్స్కైనా యూరినల్ ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు, ఇన్ఫెక్షన్స్ వచ్చినా, అమ్మాయిలకి ఇప్పుడు ఎక్కువగా పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కిడ్స్ అవ్వట్లేదు, పిల్లలు కావట్లేదు, పీసీఓడి ప్రాబ్లం ఉంది, ఇంకా మంత్లీ పీరియడ్స్ మనకి చాలా లేటుగా వస్తున్నాయి అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా. బెస్ట్ ఏంటి తెలుసా? ఇలా నేను ఇప్పుడు చేసి చూపిస్తున్నట్టు రైస్ చేసుకోండి, కర్రీ చేసుకోండి. అరటి దూటతో చాలా రకాల వంటలు చేస్తారు. అసలు సూపర్ మెడిసిన్ అండి. బయట డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇచ్చిన ఆర్టిఫిషియల్ మెడిసిన్స్ వేసుకునే దానికన్నా మంచి రెమెడీ అన్నమాట. అంతేకాకుండా మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. ఆడవాళ్ళకి గర్భసంచి తీసేసే టైం కూడా వస్తుంది. సమ్ టైమ్స్ ఎక్కువ ఓవర్ బ్లీడింగ్ అయిపోయి మనకి గర్భసంచి తీసేస్తారు కొంతమందికి. అలా కొంచెం ఓవర్ బ్లీడింగ్ అవుతున్నప్పుడు అరటి దూట ఉంది కదా, దీంతో కర్రీ వండుకొని వారానికి 2 లేదా 3 సార్లు తినండి. ప్రాబ్లం అట్టే సాల్వ్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే, అరటి దూటని చిన్న చిన్నగా ఇలా కట్ చేశాను. కొంచెం పసుపు, ఉప్పు వేసి ఉడికించాను. ఇందులో తినడం వల్ల మంచి డైజెషన్ అవుతుంది. అంతేకాకుండా పుష్కలంగా ఫైబర్ ఉంటుందండి. ఇప్పుడు పిల్లలు కొంతమంది చికెన్ ఎక్కువ తిని, నాన్ వెజ్ ఎక్కువ తిని, లేకపోతే స్వీట్స్ ఎక్కువ తిని, మైదా ఎక్కువ తిని కాన్స్టిపేషన్ ప్రాబ్లం పిల్లలు పెద్దవాళ్ళకి అందరికీ అవుతుంది. వాళ్ళకు కూడా అరటి దూటతో కర్రీ చేసిచ్చిన, ఫ్రైడ్ రైస్ చేసిచ్చిన తినడం వల్ల ఏమవుతుంది అంటే, ఫైబర్ మంచి లోపలికి వెళ్ళి కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకసారి ఇక్కడ చూడండి, ఇలా ముట్టుకుంటేనే మనకి ఆ ఫైబర్ వచ్చేస్తుంది. ఇలా తీగలుగా ఉంటుంది అనమాట. టేస్ట్ కూడా మనం ఏ ఫ్లేవర్స్ యాడ్ చేస్తే ఆ టేస్ట్ వచ్చేస్తుంది. సో టేస్ట్ బాగోదు అన్నట్టు కూడా కాదు. మంచి మసాలాలు, మంచి ఫ్లేవర్స్ యాడ్ చేస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొన్ని ఎండుమిరపకాయలు బాండీలో వేసాను. అలాగే కొన్ని పల్లీలు, కాస్త శనగపప్పు, వీటిని చక్కగా డ్రై రోస్ట్ చేసుకోండి. మిక్సీ జార్ రెడీగా పెట్టుకుందాం. మంచిగా డ్రై రోస్ట్ చేయాలి, దూరగా వేయించుకోవాలన్నమాట. మనకి ఫ్రై అయిన తర్వాత ఆటోమేటిక్గా మంచి సువాసన వస్తుంది. ఇందులో నేను ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు వద్దు, మేము ఉల్లిపాయలు తినము అనుకునే వాళ్ళు ఉల్లిపాయలు స్కిప్ చేసేయండి. మనం ఎప్పుడైనా పూజలు చేసినప్పుడు నైవేద్యం పెట్టడానికి కూడా ఈ రైస్ చాలా బాగుంటుంది. ఉపవాసం ఉన్నప్పుడు మనం ఉల్లిపాయలు, వెల్లుల్లి వేసుకోం కదా, అవి స్కిప్ చేసినా కూడా ఓకే. లేదంటే ఉల్లిపాయలు ఎక్కువగా ఫ్రై చేసి రైస్లో వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. అలాగే ఇందులోనే కాస్త ఎండు కొబ్బరి పొడి కూడా వేసేసాను. కాసేపు పక్కన పెట్టేద్దాం. కాస్త చల్లగా అయిన తర్వాత పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ బాండి వేడిగా ఉంది కదా, ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేద్దాం. నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేసి కొంచెం నెయ్యి వేసుకుందాం. కొద్దిగా నెయ్యి, వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొన్ని ఆవాలు, కాస్త జీలకర్ర, ఎండుమిరపకాయలు,
వేసి వేయించుకోండి. అలాగే కొద్దిగా మినపప్పు, కరివేపాకు, జీడిపప్పు మంచి కలర్ వచ్చే వరకు ఇవన్నీ వేయించుకోండి. అలాగే ఇందులో కొద్దిగా ఇంగువ వేసుకోండి. రైస్కి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇప్పుడు పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేస్తాం. ఇప్పుడు ఇందులో మనం తీసుకునే రైస్కి సరిపడా ఉప్పు వేసేయండి. ఇప్పుడు ఉడికించుకున్న అరటి దూట ఇందులో వేసేయండి. తాలింపులో అరటి దూట వేసాం కదా, కాస్త వేగే లోపల మనం పౌడర్ చేసేసుకుందాం. పల్లీలు, శనగపప్పు, ఎండుమిరపకాయలు అవన్నీ వేసాం కదా. మరి మొత్తం ఫైన్ పౌడర్ లా కాదు, కొంచెం ఇలా లైట్గా బరకగా పట్టుకుంటే బాగుంటుంది. ఆహా, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఉడికించి చల్లార్చుకున్న రైస్, మీకు నచ్చితే బాస్మతి రైస్ వేసుకుంటా అంటే మీ ఇష్టం, వేసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు పల్లీలు, ఎండుమిరపకాయలు అన్ని ఫ్రై చేసాం కదా, చక్కగా పౌడర్ వేసేసుకున్నాం. ఎండు కొబ్బరి పొడి కూడా కాంబినేషన్ బాగుంటుంది అరటి దూటతో. మొత్తం మిక్స్ చేయండి ఇలా. మళ్ళీ చల్లగా అయిన రైస్ కదా, ఇప్పుడు మళ్ళీ మొత్తం రీహీట్ చేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 నుండి 6 నిమిషాల వరకు చిన్న మంటలో మళ్ళీ వేడి చేసుకుంటే రైస్ హీట్ అయిపోతుంది. నైట్ మిగిలిన రైస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లా కూడా ఇలా చేసుకోవచ్చు. మధ్యాహ్నం మిగిలిన రైస్ నైట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం మళ్ళీ కాస్త నెయ్యి వేసాను. సో రైస్ మళ్ళీ వేడెక్కే లోపల బౌల్ రెడీగా పెట్టుకుంటాను. ఇక్కడ ఉన్న సందడంతా తీసేసుకున్నాం. కొత్తిమీర ఒక్కటి ఉంచేద్దాం. చూడండి, రైస్ మళ్ళీ వేడెక్కింది. లైట్గా పొగలు వస్తున్నాయి కదా, ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. ఇలా మళ్ళీ రైస్ కంప్లీట్గా వేడైపోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి తీసుకోవడం. ఏదైనా సరే అండి, మనం ఇచ్చే ఫ్లేవర్స్ని బట్టి రైస్ అయినా సరే, కర్రీ అయినా సరే టేస్ట్ వచ్చేస్తుంది. అబ్బా, అరటి దూటని ఏం తింటాం అని చాలా మంది అనుకుంటారు, కానీ చాలా మంచిది హెల్త్కి. ఇలా రైస్ చేసుకోండి, బాగుంటుంది. కర్రీలా కూడా మనం తయారు చేసుకోవచ్చు. బనానా స్టెమ్ రైస్ తయారీ విధానం. ముందుగా బాండీలో ఎండుమిరపకాయలు, పల్లీలు, శనగపప్పు వేసి చక్కగా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఎండు కొబ్బరి పొడి వేసి కాస్త చల్లగా అయిన తర్వాత మిక్సీలో పొడి చేసుకోవాలి. ఇప్పుడు వేడి బాండీలో నూనె, కాస్త నెయ్యి కూడా వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, కరివేపాకు, జీడిపప్పు వేసి కాస్త వేగాక ఇంగువ వేసి ఒకసారి కలిపి ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి ఉడికించి పెట్టుకున్న అరటి దూట ముక్కలు వేసి కాస్త వేగిన తర్వాత ముందుగానే తయారు చేసి పెట్టుకున్న రైస్, పల్లి, ఎండు కొబ్బరి పొడి కూడా వేసి బాగా కలుపుకొని చిన్న మంటలో ఒక 5 నిమిషాలు ఉంచితే మళ్ళీ రైస్ రీహీట్ అయిపోతుంది. ఇలా తయారు చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బనానా స్టెమ్ రైస్ రెడీ అవుతుంది.